చిట్టి ఏం కూర? ఈ రోజు మీరు రాత్రి పుమాయించారు కదా. చెప్పాను రాత్రి చెప్తే పొద్దున్నే తక్కువ మొదలెత్తవే నువ్వు. ఏదైనా సరే మా పని వంకాయ చేపల పులుసు కలిపి వాటిని తస్తరాల వంకాయ నవనవలాడతా వంకాయ చేపల పులుసు ఇదేసావా? దీంట్లోకి వెళ్తా ఉంటుంది రసం మామూలుగా అది మరి అదిరిపోద్ది అనమాట. చూడు అది. అమ్మా ఏ వండేస్తున్నారమ్మా ఇంతకీ? అబ్బో చేపల సూపర్. చేపలు ఒక్కటే కాదు వంకాయ చేపల పులుసు. వంకాయనా? నాకు వంకాయ బెండకాయతో వండుతారు కదా చేపలు. అవును బెండకాయ పులుసు, బెండకాయ తోటి చేపల పులుసు అది తిన్నావు కానీ వంకాయతో తినలేదు కదా నువ్వు. నీకు సూపర్ గా ఉంటుంది. వంకాయతో నేను ఏమైనా తింటానా? ఏమీ తినవు. వంకాయ నచ్చదు. వంకాయ శనగపప్పు తినవు, వంకాయ కూర తినవు, గుత్తి వంకాయ తినవు. మరి తెలుసు కదా అది జ్యోతికి కూడా ఇష్టమే కదా. ఈసారి నువ్వు తిను, అదిరిపోతే అప్పుడు అడుగు. ఇగో నేను వండింది తిను, నచ్చపోతే అప్పుడు పూర్తిగా మానేది. నేను చేస్తుంటాను కదా మరి. ఆహా ఏమి రుచి తినరా మై మరచి వంకాయ చేప పులుసు తినండి మరి. నాకైతే నమ్మకం లేదు, ఎలా ఉంటుంది చూద్దాం. వంకాయతో నాకు నచ్చదు. ఇగో అది కూడా చెప్పనా, ఇంకా ముందు ముందు నీకు వంకాయ శనగపప్పు, వంకాయ ఎండ్రయ్య, వంకాయ నెత్తాళ్ళు. నా మీద రివెంజ్ అనమాట. రివెంజ్ కాదు, వంకాయతో ఎన్ని చెయ్యొచ్చు ఐటమ్స్. వంకాయ పచ్చరయ్య, వంకాయ చికెన్. సరే చికెన్ తో వంకాయ, చికెన్ తో కాయకూర తిన్నావు నువ్వు, చికెన్ తో వంకాయ ఇవన్నీ చూపిద్దాం. కాయగూరలో వంకాయలతోటి అన్ని వెరైటీలు చేస్తా ఉంటుంది సామి రంగా. అదిరిపోద్ది అనమాట. సార్ ఒక్కసారి తింటాను, నచ్చలేదా ఇంక తిన్నా. నచ్చపోతే నువ్వు నచ్చపోతే ఎవరు నచ్చలేదని చెప్పరా. ఇగో రియల్ గా మనం చెప్తాం ఓపెన్ గా. నువ్వు చెప్పు మరి అన్నీ నాకు నచ్చని చెప్తున్నాను. నువ్వు ఏదైనా చెప్తా కదా, తిని చెప్తా. ఇప్పుడు డ్రింక్ చెప్పావు బాగా అన్నావు, బాగా చెప్తాం బాగోపోతేనే. అది వంకాయతో చేపల పులుసు అంట. మరి చేస్తున్నారు ఇప్పుడు. తిన్న తర్వాత నాకు వంకాయతో ఏ కూర నచ్చదు గైస్. సో వంకాయతో ఎలా ఉంటుందో చూద్దాం మరి. బాబు చూడండి మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ట్రై చేస్తే మీకు ఎలా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది. స్టార్ట్ చేయవరే. ఇదిగోండి ముందు అన్ని మసాలాలు తీసేసుకుని రెడీగా ఉన్నాను. రెడీగా ఉంటాను. ఇవన్నీ రెడీగా ఉన్నాను. ఇవన్నీ మిక్సీ వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా మిక్సీ వేసేస్తా. మిక్సీ వేసి రెడీగా ఉంచి మీకు జ్యోతమ్మ ఎక్కడ ఉన్నావు? మిక్సీ వేసేవా జ్యోతి చెప్పండి. రా తల్లి. ఇవన్నీ మసాలాలు కలిపి వేసి ఈ రోజు వంకాయ చేపల పులుసు. వంకాయతో చేపల పులుసు. వంకాయ అవునా? నేను ఫస్ట్ టైం చూసాను బెండకాయ చేపల పులుసు. చేపల పులుసు. చేపలోళ్ళు పిల్లాను గుండు గొలను పిల్లాను, చేపలోళ్ళు కాదా చేపలోళ్ళు పిల్లాను. పెళ్లి చేసుకొని ఇక్కడికి రాలేదా? అది కరెక్టే. నీకోసం మేము వండలేదా? ఇవన్నీ ఫస్ట్ ఓన్లీ మసాలాలు వేసుకోవాలి గైస్. కానీ గైస్ అయితే ఫస్ట్ నేను నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే మా కాల్ వచ్చిన తర్వాత చేప ఎక్కువ అలవాటు అయిపోయింది. అది నిజంగాను మంచిది కూడాను. అంటే కోళ్ళ పిల్ల వచ్చిన తర్వాత మంచి అలవాట్లు ఏంటి అని చెప్పండి. మంచి అలవాటు చెప్తుందా? అది కావాలని తినేద్దామని అత్తమానం. ఆ గొనుగోళ్ళలో పొద్దున్న మధ్యాహ్నం చేప ఫ్రై, చేప ఇది ఇంకా బొచ్చు మోసు. నేనేదో తిందామని వచ్చినప్పుడు అలా చేప తెచ్చుకుంటాను గైస్. వీళ్ళు వాటకు వస్తే నన్ను ఏం చేయమంటారు? ఏంటిది తినడానికి వస్తాం అని చెప్పంటే ఇదేంటిది ఈ అంగడి గారు ఇంటికి వస్తున్నాం అని చెప్పి 15 చేపలు తెచ్చారు కారులో వేసుకొని. 15 చేపలు తెచ్చేస్తారు అలా. అది ప్రతి మళ్ళీ పొరపాటున ఒకసారి తలకాయ దీనికి ఇష్టం, తలకాయ ఆడికి ఇష్టం, తలకాయ నాకు ఇష్టం అంటే ఇంకా పీకలు దగ్గర వేసేసి తలకాయలు 20-30 తలకాయలు తెచ్చేస్తున్నారు. అయ్య బాబు తలకాయలన్నీ ఏం చేసుకుంటాం? తలకాయలను పొట్ట ముక్కలోను ఇష్టం, మధ్య ముక్కలన్నీ ఉంచేసారు. మరి ఇష్టం అని చెప్పారని ఇష్టం అని చెప్తే ఓకే కదా. పొరపాటున చికెన్ తిన్నప్పుడు పీక ముక్క ఇష్టం అని చెప్పాను గైస్. మొత్తం అన్ని పీకులు వేసి 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 నాకు ఆ పీక ముక్క తినడమే నాకు ఇష్టం ఉంది. ఇంకా పీక ముక్కలే ఎగ్స్ ఉంటాయి కదా, బుల్ ఎగ్స్ చికెన్ లో
అది ఇష్టం అని చెప్పాను. ఆ ఎగ్స్ తెచ్చి 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 కర్రీ వండించి అది కూడా ఇదిగో అమ్మ తల్లి, నీకైతే నా కొడుకే తేలేదు. నేను నువ్వు ఇలా అడిగి చిటికేసి అడితే నిజం చెప్పు. నువ్వు మేమే కాదు మీరు అంతే అంతే. కొండ మీద కోతిని కూడా చెప్తాను. జ్యోతి కోతి ఎలా ఉంది? సూపరా? అది ఎలాగ నిజంగా కోతారా? కోతి అంటే హనుమంతుడితో సమానం. కోతి చేస్తాం కాదు కానీ అలా కాదే, కోతిని చేయడం కాదు. వీడు కొబ్బరి చెప్ప కోతికి కొబ్బరి చెప్ప దొరికింది. అదే మాట కథ. అది మా బాగా దొరికావు. అది కట్టిది కోతి కొబ్బరి చెప్పాడు. కొబ్బరి పువ్వు దివ్యాడు. మరి ఎడుకుంటున్నావు అది మరినాడు అంట. స్కూల్లో నేర్పించారంటే ఎలా వేసాడండి ఒకసారి చూపించండి అంట. కాదు వాడు ఏమంటాడు అనుకుంటారు, దెబ్బలు పడతారు వంక పులుచు అంటాడు. కొబ్బరన్నం అన్నట్టు. అది మసాలా ఇలాగే అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని దీన్ని కూడా మిక్సీ ఆడేద్దాం. ఈ మసాలా అంతా అయిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు అయితే నీళ్ళల్లో నానేసేసి ఆయిల్ పోసుకొని ఈ వంకాయల్ని వేపేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వంకాయల్ని వేపేయాలి. ఎక్కువ వేపక్కర్లేదు, ఇలా లైట్గా వేగితే చాలు. ఇప్పుడు అదే ఆయిల్లో చేప ముక్కలను కూడా కొద్దిగా అటు ఇటుగా వేపేస్తాను. లైట్గా అనమాట, ఎక్కువ వేపక్కర్లేదు. ఇప్పుడు ఇలా లైట్గా వేగిన ముక్కల్ని ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే పెద్ద గిన్నెలోని ఇందాక వేపుకున్న ఆయిల్ పోసేసుకొని అందులో పచ్చిమిరకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరకాయలు వేగిపోయిన తర్వాత దాంట్లో మసాలా వేసుకొని కొంచెం ఎర్రగా వేపేసుకొని దాంట్లో సాల్ట్ కారం కూడా వేసుకొని కొంచెం మగ్గించేసుకోవాలి. ఇప్పుడు మసాలా మగ్గిపోయిన తర్వాత ఇందులోని వంకాయలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయ మగ్గిపోయిన తర్వాత చేప ముక్కలు కూడా అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఇలా 2 మగ్గిపోయిన తర్వాత దాంట్లో చింతపండు పులుసు పోసుకొని మరగనివ్వాలి. మొత్తానికి అయితే కూర అయితే అయిపోయింది. వంకాయ చేప కర్రీ పులుసు అన్నమాట. అది నీ చేతితో కొత్తిమీర ఏంటి బావా? నా చేతి టేస్ట్ వేరేనా? ఈ దెబ్బతో చూడు నాన్నగాడు చూడు జుర్రెత్తాడు. ఓకే అదే అదే అబ్బా ఆడిపోతుంది. కొత్త మరి తినేసి అన్ని చూసేసుకోండి ఒకసారి. అన్ని ఎప్పుడు చూసేసుకుంటాను కదా, అక్కడ చూస్తాను నేను. రెసిపీ చెప్తాను కదా నీకు. ఎందుకు చలో మరి అయితే చలో. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వట్లేదు మరి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి మరి. సహారా ఫ్యామిలీ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు కూర అయితే మనది అయిపోయింది.